హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేయడానికి వచ్చానంటే డబ్బుని మనం ఎంతగా అట్రాక్ట్ చేయాలంటే ఎల్లప్పుడూ దాన్ని అంటుకుని ఉండాలి. సో ఇప్పుడు చెప్పే టిప్ని మీరు గనక చేస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అవాయిడ్ అయిపోయి డబ్బు అనేది మీ దగ్గర శాశ్వతంగా నిలవడానికి ఇక్కడ 2 టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ది ఏంటంటే తెల్ల ఉల్లిపాయ అంటే తెల్లగడ్డ అంటారు కదా, దాంట్లో ఒక పీస్ని అయితే ఒక క్లౌడ్ని అయితే తీసుకొని మీరు దాన్ని మీ ఎడమ చేతిలో పెట్టుకొని దృష్టి తీసుకోవాలన్నమాట. 3 సార్లు అయితే మనం మామూలుగా దృష్టి ఎలా తీసుకుంటామో అలా దృష్టి తీసుకొని నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలి. ఈ ఒక్క తెల్ల ఉల్లిపాయ ద్వారా నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని దృష్టి తీసుకొని, ఇది మంగళవారం లేదా బుధవారం లేదా శనివారం కూడా చేయొచ్చు. ఇలా చేసి మీ ఇంట్లో టాయిలెట్లో వేసేసి ఫ్లష్ అవుట్ చేయండి. లేదంటే పారే నీళ్ళలో వేయచ్చు, లేదా ఎవరు తొక్కని జాగాలో అయితే వేయచ్చు. అవన్నీ వీలు కాలేని వాళ్ళు ఇంట్లోనే ఇలా చేసుకోండి. ఓకే, ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలంటే 3 పువ్వు ఉన్న లవంగాలను అయితే తీసుకోవాలి. మంచిగా ఉన్న 3 లవంగాలను అయితే తీసుకోవాలి. వాటిని మీ ఎడమ చేతిలో పెట్టుకొని, ఇది ఈ మసాలా పదార్థం వచ్చేసి డబ్బుని, సంపత్తుని, ఐశ్వర్యాన్ని అన్నింటినీ అట్రాక్ట్ చేసే ఒక మసాలా పదార్థము, ఆకర్షించే మసాలా పదార్థం ఇదయింది అని ఇలా క్లోజ్ చేసి చెప్పుకోండి. తర్వాత చేయిలో ఓపెన్ చేసి ఆ లవంగాల్ని చూస్తూ, నా దగ్గర ఎల్లప్పుడూ డబ్బుకి కొదవనేది లేదు, నా దగ్గర ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది, ఐశ్వర్యం, సంపత్తు, వృద్ధి అవుతూ ఉంటుంది. మా ఇంట్లో ఎల్లవేళలా సమృద్ధిగా డబ్బుతో నిండి ఉంటుంది. నాకు అమౌంట్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది అని ఇలా మంచి మంచి వాక్యాలు చెప్పుకొని ఆ లవంగాలని మీ పర్సులో లేదా డబ్బు పెట్టే జాగాలో లేదా మీ బ్యాగ్లో పెట్టుకునేయండి. అవేమైనా విరిగిపోయి ఉంటే మాత్రం రీప్లేస్ చేయండి. వారం కూడా చేసుకోవచ్చు. దీనైతే నెగిటివ్ ఎనర్జీని అవాయిడ్ చేయడానికి కనీసం 3 వీక్స్ అయినా చేయాలి మీరు, లేదా 5 వీక్స్ అయినా చేయొచ్చు. ఈ లవంగం టిప్ వచ్చేసి మీరు ఎప్పుడూ చేస్తూ ఉండొచ్చు. అది విరిగిపోయింది అంటే మళ్ళీ ఇదే విధంగా చేసి మీ పర్సులో అయితే పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా ఏదైనా పని మీదుగా బయట వెళ్ళేటప్పుడు 2 లవంగాలను అయితే తీసుకోండి. ఒకటి నోట్లో పెట్టుకొని చప్పరించాలన్నమాట, దాన్ని కొరికి తినేయకూడదు, చప్పరిస్తూ ఉండాలి మీ పని అయ్యే వరకు. ఇంకోటి మీ బ్యాగ్లో అయితే పెట్టుకోవాలి. ఆ పని అయ్యే వరకు ఇలా చేయండి. తర్వాత బ్యాగ్లో పెట్టుకున్న లవంగాన్ని తెచ్చి నీళ్ళు ఎక్కడైనా వేసేయండి. దీన్ని అయితే తినేయండి తర్వాత, పని అయిన తర్వాత. ఇలా చేసి చూడండి, మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.